హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్లో భాగంగా ప్రతిరోజు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ రావడం జరిగింది. మీకు సాటర్డే అండ్ అదేవిధంగా సండే ఈ 2 డేస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. కారణం ఏంటనేది బిఫోర్ వీడియోలో చెప్పాను. కన్ను కొంచెం ఇబ్బందిగా ఉంది డిస్ప్లే చూడడానికి అని చెప్పాను. వీడియో రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, డిస్ప్లే అనేది చూడనివ్వట్లేదు. కానీ మనకి ఎగ్జామ్కి టైం అనేది లేదు. స్టూడెంట్స్ అందరికీ మోడల్స్ అందించాలి అని చెప్పేసి మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. కొంచెం ఇబ్బందిగా ఉన్న మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని చెప్తున్న ప్రాబ్లమ్స్ని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోడల్స్, ఓకేనా? ఇవి మీకు ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేసేటటువంటి మోడల్స్ ఇవన్నీ, ఓకేనా? ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా? ఇక్కడ లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు బేసిక్ మెథడ్స్, అదేవిధంగా మీకు ఈజీగా ఎగ్జామ్లో తక్కువ టైంలో క్వశ్చన్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తున్నాను. ఏదో సింపుల్గా ప్రాబ్లం తర్వాత ఆ బేసిక్ మెథడ్ ఏదో ఫార్ములా వేసేసి వెళ్ళిపోవడం అనేది కాదండి. అలా చేసుకుంటూ వెళ్తే టైం టేకన్ ఉంటుంది, ఓకేనా? దానివల్ల ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లోనే మీరు ఎగ్జామ్ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈజీగా ఎలా చేయాలి, ఆ మెథడ్స్ ఏంటి అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని మీకు చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. a + b + c = 0 అనే ఒక కండిషన్ ఇచ్చారు. అయితే a² / bc + b² / ca + c² / ab విలువ ఎంత అని చెప్పేసి అడిగారు. ఈ ఈక్వేషన్ యొక్క విలువ అనేది కనుక్కోవాలండి, ఓకేనా? దీన్ని మనం ఎలా చేయాలి అనేది అంటే స్పీడ్గా చేసే మెథడు ఉంది ఎగ్జామ్లో. ఆ మెథడ్ని ఉపయోగించండి. బేసిక్ మెథడ్ కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి a² / bc + b² / ca + c² / ab కింద bc ca అదేవిధంగా ab bc ca ab ఇవి ఉన్నాయి కదా. వీటి మొత్తానికి డినామినేటర్లో ఏవైతే ఉన్నాయో వాటి మొత్తానికి మీరు మొత్తాన్ని కామన్ అని తీయొచ్చు, లేకుంటే ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. ఫస్ట్ BCCAAB BCCAAB వీటిలో ఎల్సిఎం ఏమొస్తుంది? మీకు గతంలో వీడియోస్ చెప్పేటప్పుడు A, B, X దీనికి ఎల్సిఎం ఏంటి అంటే A × B × C X అన్నాను, ఓకే? A × B × X అని చెప్పి ఎల్సిఎం అనేది మీకు గత వీడియోస్లో కొన్ని మోడల్స్లో చెప్పాను. అలాగే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే BCCAAB యొక్క ఎల్సిఎం ఏంటి అంటే మనకి ABC అనేది వీటి యొక్క ఎల్సిఎం, అది మీకు తెలియాలి. నెక్స్ట్ పైన a² + b² + c² దాన్ని రాసుకుంటున్నాను చూడండి. మనకి a² కింద BC ఉందిగా, ఇక్కడ CA ఉంది, అన్నిటికీ కామన్గా ABC అలా రాసుకుంటే ఇక్కడ BC ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుంది? A వస్తుంది. అంటే టాప్లో కూడా A వస్తుంది. ఏ క్యాన్సిల్ అయితే సేమ్ a² / bc మిగులుతుంది. అంటే a² × a ఏమవుతుంది? a³ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ CA ఉంది, రిమైనింగ్ B లేదు, B పైన కింద రాసుకుంటే b³ అదేవిధంగా c³ ఓవరాల్గా మనకేంటి? ABC, ఓకేనా? ఇలా రాయడం మీకు వస్తే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. దీన్ని ఈజీగా కూడా ఇలా రాసుకోకుండా కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ చూడండి. మనకి ఇక్కడ a³ + b³ + c³ ఇలా a³ + b³ + c³ మనకి ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ ఈక్వేషన్స్ కూడా మీరు నేర్చుకుని ఉండాలి, ఓకేనా? దీనికి ఏ ఈక్వేషన్ వాడతాము అంటే మనకేంటి? a³ + b³ + c³ - 3abc కుదిరితే రాసుకోండి, ఓకేనా? a + b + c = a + b + c × a² - b² + c² - ab - bc - CA AB - BC - CA అనమాట. ఈ ఈక్వేషను రాసుకోవాలి, ఓకేనా? వీటిలో ఇవి ఈక్వేషన్ ఎందుకు రాసుకున్నారంటే మనకు ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. a + b + c = 0 ఇచ్చారు. కాబట్టి ఆ కండిషన్ ప్రకారంగా మనం రాసుకుంటే ఈ a + b + c విలువ ఎంత? 0 సంథింగ్ ఇంటూ సంథింగ్ అంటే 0 ఇంటూ సంథింగ్ అంటే ఓవరాల్గా ఇది 0 అయిపోతుంది. అంటే a³ + b³ + c³ - 3ab = 0 అయితే ఈ -3ab అవతలకి వెళ్తే ఏమవుతుంది? ఈ 0 ఉన్న ప్లేస్లో 3abc, ఓకేనా?
ఇక్కడ ఏంటి ఏక్యూ ప్లస్ పీక్యూ ప్లస్ సిక్యూ ఈజ్ఈక్వల్ టు 3ABC అనేది వచ్చింది. ఓకేనా. దీన్ని బట్టి మీరు ఇక్కడ చూడండి, పైన ఇక్కడ కండిషన్లో ఏముంది, ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ బై ఏబీసీ అని ఉన్నాం. దీని విలువ ఎంత, ఇక్కడ చూడండి, దీని విలువ ఎంత 3ABC అంటే 3ABC బై కింద ఏబీసీ అనేది సేమ్ రాసుకున్నాను. ఏబీసీ క్యాన్సిల్ ఈజ్ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3 అనేది వచ్చింది. ఫైనల్గా ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి 3 అనమాట. ఓకేనా. అన్న ఇంత చేయాలా, ఇంత క్యాలిక్యులేషన్ అంటే టైం టేకన్ అనేది అవుతుందని చెప్పేసి అంటారు, కానీ దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను చూడండి. మనకి ఇలా రాసుకోవడం అంటే నేను చెప్పే ఏదైతే మెథడ్ ఉందో దీన్ని ఇలా రాసుకోవడం వస్తే ఈజీగా చేయొచ్చు. a ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు 0 అన్నారండి. అంటే ఇటు మొత్తాన్ని కూడితే ఈక్వల్ టు 0కి సమానం, అంతే కదా. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, a ఈక్వల్ టు 1 అనుకున్నాను, b ఈక్వల్ టు 1 అనుకున్నాను, c ఈక్వల్ టు -2 అనుకున్నాను. ఇప్పుడు ఏ ప్లేస్లో 1 పెట్టి, బి ప్లేస్లో 1 పెట్టి, సి ప్లేస్లో -2 పెట్టి అనుకోండి. 1 + 1 2, 2 - 2 0, 0కి సమానం అవుతుందిగా. అందుకని నేను ఇలా రాసుకున్నాను అంతే. ఇలా రాసుకోవడం మీకు కూడా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏ విలువ, బి విలువ, సి విలువ ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో రాసుకుంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. a² అంటే ఏ విలువ 1, 1² అంటే 1 బై బీసీ అంటే బి అంటే 1, 2 సి అంటే -2, 1 × -2 -2. నెక్స్ట్ ప్లస్ b² అంటే 1 బై సిఏ అంటే 1 -2 × 1 ఏమవుతుంది, -2. నెక్స్ట్ ప్లస్ c² అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2² అంటే 4 బై ఏబి అంతా 1. ఇక్కడ ఫైనల్గా ఇక క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే -1/2 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -1/2 -1/2 -1/2 ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. అది కూడా ఏంటి, -1. నెక్స్ట్ ప్లస్ 4, -1 + 4 3. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఈజీగా చేసే మెథడ్. ఎగ్జామ్లో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒక పడవ ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్లో 24 కిలోమీటర్ దూరాన్ని 2 గంటల్లో మరియు ప్రవాహానికి ఎదురు దిశలో అంటే అప్ స్ట్రీమ్లో అదే దూరాన్ని 4 గంటల్లో ప్రయాణించగలదు. అయితే ఆ పడవ నిశ్చల నీటిలో 36 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది? నిశ్చల నీరు అంటే ఏంటి, స్టిల్ వాటర్ అనమాట. ఓకేనా. నిశ్చల నీటిలో 36 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం, టైం అనేది కనుక్కోమంటున్నారు. ఏం కనుక్కోమంటున్నారు, ఏమి ఇచ్చారు, మనం ఎలా చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రతి క్వశ్చన్ని ఇలాగే ఆలోచించండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్కి సంబంధించి 24 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలు అన్నారు. అంటే డౌన్ స్ట్రీమ్కి సంబంధించి స్ట్రీమ్ అంటే ఏంటి, మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా. ఈక్వల్ టు జనరల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. అలాగా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 24 బై టైం ఎంత ఇచ్చారు 2 అంటే 12 km/h అనమాట. ఏంటిది డౌన్ స్ట్రీమ్. ఓకేనా. డౌన్ స్ట్రీమ్ ఎంత 12 km/h అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూడండి, మరియు ప్రవాహ దిశలో అప్ స్ట్రీమ్లో అదే దూరాన్ని 4 గంటల్లో ప్రయాణించగలదు. అదే అప్ స్ట్రీమ్లో అయితే 24 బై ఎన్ని గంటలు, 4 గంటలు అంట. అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది, 4 1 4 6 అంటే 6 km/h. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది. మనకేమయ్యారు, అయితే ఆ పడవ నిశ్చల నీటిలో 36 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది? నిశ్చల నీటిలో మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇచ్చారు. స్టిల్ వాటర్లో 36 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుందంటే టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి స్పీడ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఇచ్చారు. మనకి నిశ్చల నీటిలో బోట్ యొక్క స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎంత అంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. మనకి డౌన్ స్ట్రీమ్ ఎంత 12, అప్ స్ట్రీమ్ ఎంత 6. 12 + 6 ఎంత 18. ఏంటి 12 + 6 ఎంత 18. కానీ ఇక్కడ బై 2 ఉంటుంది కదా, బై 2 అంటే 9. మనకేంటి స్పీడ్ వచ్చింది 9, బోట్ యొక్క స్పీడ్. ఇప్పుడు స్పీడ్ ఉంది, అదేవిధంగా డిస్టెన్స్ ఉంది. టైం కనుక్కోవచ్చు కదా, కనుక్కున్నాం. స్పీడ్ అంతా డిస్టెన్స్ అంతా 36 కిలోమీటర్లు బై స్పీడ్ అంతా 9. 9 1 9 4. ఓకేనా. 4 hours. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
4 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఓటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇన్వాలిడ్ ఇస్తారు, వ్యాలిడ్ ఇస్తారు, ఇలాగ ఇస్తారు ఎగ్జామ్లో. ఈ మోడల్ ఒకటి నేర్చుకుంటే మీరు మిగిలిన మోడల్స్ ఈజీగా ఉంటాయి. కొంచెం ఇది ఆలోచించే విధంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఒక ఎన్నికల్లో 2 అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం ఓట్లలో 10% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓకేనా. 10 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదంటే ఓటు వేయలేదని అర్థం. ఓకేనా. పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. ఒక 10% ఇన్వాలిడ్ అంట. ఓకేనా. పోలైన వాటిల్లో 10% ఇన్వాలిడ్. గెలిచిన అభ్యర్థికి మొత్తం చెల్లిన ఓట్లలో 54% ఓట్లు లభించి అతడు 1620 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, టోటల్ ఓట్స్ ఎన్ని అని చెప్పేసి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండి. పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లలేదంట. 10% చెల్లలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 100%లో ఎన్ని ఓట్లు వేశారు అంటే ఇక్కడ చూడండి, 10% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అంటే ఎంతమంది వినియోగించుకున్నారు? 90% వినియోగించుకున్నారు. అంతే కదా. 90% వినియోగించుకుంటే ఆ 90%లో కూడా 10% చెల్లలేదు, ఇన్వాలిడ్ అంట. 90%లో 10% అంటే ఎంత? 0 క్యాన్సిల్, 9 ఒకట్లు 9 అంటే 9 అనమాట. 90లో 9ని తీసేస్తే రిమైనింగ్ 81% అనేది చెల్లాయి అని అర్థం. ఓకేనా. దీన్ని బట్టి మీకు తెలియాలి. ఇప్పుడు గెలిచిన అభ్యర్థికి మొత్తం చెల్లిన ఓట్లలో 54% ఓట్లు లభించాను. అతడు 1620 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పుడు అతను ఎన్ని ఓట్లతో గెలిచాడో ఇచ్చాడు, అతను ఎంత పర్సంటేజ్ ఓట్లు లభించాయో అతనికి కూడా ఇచ్చారనమాట. గెలిచినటువంటి వ్యక్తికి లభించినటువంటి ఓట్లు పర్సంటేజ్ ఎంత అంటే 54% ఓట్లు. ఓకేనా. అయితే టోటల్ 100%లో 54% ఒక వ్యక్తికి వస్తే రిమైనింగ్ ఉన్నటువంటి పర్సన్కి ఎన్ని వస్తాయి? ఆ మిగిలినటువంటి పర్సంటేజే కదా వచ్చేది. అంటే గెలిచిన అతనికి 54% లభించింది. అంటే రిమైనింగ్ 100లో 54 తీసేస్తే ఎంత? 46. ఓకేనా. ఈ 46 ఎవరైతే ప్రత్యర్థి ఉంటారో ఆ ప్రత్యర్థికి వచ్చినటువంటి ఓట్ల యొక్క పర్సంటేజ్. ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి. 54 నుంచి 46 తీసేస్తే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే ఈ ఓట్ల యొక్క మెజారిటీ అనమాట. ఓకేనా. గెలిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక వ్యక్తికి 100 ఓట్లలో 50 ఓట్లు వచ్చాయి. ఓకేనా. 50 కాదు, ఒక 40 ఓట్లు వచ్చాయి. ఇంకొక వ్యక్తికి 60 ఓట్లు వచ్చాయి. వీరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక వ్యక్తికి 60 వచ్చాయి, ఒక వ్యక్తికి 40 వచ్చాయి. వీరి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 అనేది డిఫరెన్స్. సారీ, ఒక 10 అనేది డిఫరెన్స్. ఎంత? 10%. ఓకేనా. 10 ఓట్స్ అనేది డిఫరెన్స్. సారీ, 60కి 40 కదా. సో 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 20 వచ్చినట్లు. అలాగే మనకి ఇక్కడ 54 ఉంది, 46 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతో చూడాలి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతో చూస్తే 54 మనకి ఇక్కడ 4 నుంచి 6 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి తీసుకుంటే 14 నుంచి 6 తీసేస్తే 8, 4 నుంచి 4 పోతే 0 అంటే 8% అనమాట. ఓకేనా. ఈ 8% ఎక్కడిది అంటే మనకు ఉన్నటువంటి 81% ఏదైతే ఉందో దీంట్లో 8% అనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎలా చేస్తాం చూడండి. 81. ఓకేనా. 81 ఇంటూ మనకి ఇక్కడ ఉన్నటువంటి 8%. ముందు ఎక్స్ కూడా రాసుకోవాలి. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నీట్గా రాశాను. ఎక్స్ అంటే ఏంటి? మనకి మొత్తం ఓట్ల సంఖ్య ఎంతో కనుక్కోవాలి, దాన్ని ఎక్స్ అనుకున్నాను. 81% ఇంటూ 8%. పర్సంటేజ్లు అంటే ఏంటి? బై 100 కదా. బై 100 ఇక్కడ బై 100 ఉంటుంది. 100 ఇంటూ 100 10,000 బై ఓవరాల్గా నేను మల్టిప్లై చేసి వేసుకుంటున్నాను. 10,000 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? 1620 అనేది ఇచ్చారు. ఎంత? 1620. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మనకి 81 వన్స్, 81 టూస్ అనమాట. 81 ఒకట్లు అయితే 81 రెండులో 162. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 పక్కన 0, 20 అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 20 అవతలే ఉంచి 10,000 అవతల తీసుకెళ్తే 20 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2, ఇక్కడ 4 zeros, ఇక్కడ ఒక 0, మొత్తం ఎంత? 5 zeros. 0 0 0 0 అండ్ 0. ఓకేనా. 2 lakh అవుతుంది, 2 లక్షలు అవుతుంది. ఇప్పుడు యువతల 8 కూడా ఉంది. మీకు ఇక్కడ ఇంకొకసారి నీట్గా రాస్తాను చూడండి. ఎక్స్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 2, ఇది విలువ. ఓకేనా. ఇప్పుడు
8తో ఈ 2 lakhsని క్యాన్సిల్ చేస్తే 8తో చూడండి 8 4 ఎక్కలను తీసండి 4 2 4 5 5 వచ్చిందంటే ఈ 20 పక్కన పెడితే మిగిలిన 4 zeros రాసుకుంటున్నాను. నెక్స్ట్ 2 1లు ఇక్కడ 2 25 25 0 0 0 అంటే ఎక్స్ విలువ టోటల్ ఎన్ని ఓట్స్ 25,000 ఓట్లు అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. దీన్ని కూడా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ కనుక్కోవాలి ఎన్ని ఓట్లు, దాన్ని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు 10% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు అంటే ఎంతమంది వినియోగించుకున్నారు? 90% వినియోగించుకున్నారు. 90% అంటే ఎంత? 90/100 అంటే 0 క్యాన్సిల్ అయితే 9/10 ఇంటూ నెక్స్ట్ 10% ఓట్లు చెల్లనివిగా అంటే ఇన్వాలిడ్గా ప్రకటించబడ్డాయి. ఎన్ని ఓట్లు? 10% ఇన్వాలిడ్గా ప్రకటించబడ్డాయి. అక్కడ కూడా 10% తీసేస్తే రిమైనింగ్ ఎంత వ్యాలిడ్ అయ్యాయంటే 90%. దాన్ని కూడా రాసుకుంటే 9/10. ఓకేనా, తర్వాత ఇంటూ మనకి 54% గెలిచినటువంటి వ్యక్తి యొక్క ఓట్ల యొక్క మెజారిటీ అంతా 54%. నెక్స్ట్ గెలిచినటువంటి వ్యక్తి అదేవిధంగా అతనికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి వీరి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాం? 8% అన్నాం కదా. ఆ 8% ఎలా రాసుకోవచ్చు? 8/100 ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ ఎంత విలువ ఇచ్చారో 16, 20 అనేది ఇచ్చారు. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. 9 81 9 9 81 81 1 81 2 డైరెక్ట్గా రాసుకోండి. 20 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 రాశాను. ఇక్కడ మిగిలింది ఏంటి? 0 0 ఇక్కడ 2 zeros మొత్తం 10 × 10 × 100 ఎంత? 10,000. 10,000 అవతలకి వెళ్తే 2 lakh అవుతుంది. ఓకేనా, ఇక్కడ 8 ఉంది, క్యాన్సిల్ చేస్తే మొత్తం మనకి 25,000. ఓకేనా, 25,000. ఇది ఈజీగా చేసే మెథడ్. ఓకేనా, ఈ క్వశ్చన్ని మీరు జస్ట్ 10 to 15 secondsలో చేయొచ్చు. ఓకేనా, దీన్ని నార్మల్ మెథడ్లో చేస్తే మినిమం 1 minute పట్టొచ్చు, కానీ 10 to 15 secondsలో చేయొచ్చు. మనకి ఇక్కడ చూడండి 100 మరియు 200 మధ్య గల 3 యొక్క అన్ని గుణిజాల మొత్తం ఎంత? ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అండి. చూడండి ఎలా చేస్తాననేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 100 మరియు 200 మధ్య గల 3 యొక్క అన్ని గుణిజాల మొత్తం టోటల్ అనేది కనుక్కోమన్నారు. దాన్ని ఎలా కనుక్కోవాలంటే మనకి 100కి 200కి మధ్య మాత్రమే కనుక్కోవాలి. అంటే జనరల్గా ఏం చేస్తారంటే 1 నుంచి 200 వరకు ఏవైతే విలువలు ఉంటాయో వాటిని బట్టి మనకి ఇప్పుడు సరే ఇప్పుడు చూడండి 100 ఉందండి, 100 200 ఉంది. ఇప్పుడు 100 తర్వాత 3 చేత భాగించబడే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఏంటి? 102 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 102 అనేది ఫస్ట్ నెంబర్. దాన్ని ఫస్ట్ పదాన్ని నేను ఏ అనుకున్నా, మొదటి సంఖ్య ఏ అనుకుంటున్నా, అంత 102. ఓకేనా, నెక్స్ట్ 200కి ముందు 3తో డివిజిబుల్ అయ్యేది చివరి సంఖ్య, దాన్ని ఎల్ అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 198 అనమాట. ఇప్పుడు మనకి ఎన్ అనేది కనుక్కోవాలి. ఎన్ ఎందుకు కనుక్కోవాలి అంటే మనకి సమ్ చేయమంటున్నారు. ఇక్కడ మొత్తం కూడాలి, మొత్తం ఎంత అనేది అంటే సమ్ చేయాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్కి ఫార్మాట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ a ప్లస్ 1 సారీ a ప్లస్ ఎల్. ఓకేనా, ఇది ఫార్ములా. ఇక్కడ మనకి ఏ తెలియాలి, ఎల్ తెలియాలి, ఎన్ తెలియాలి. ఎన్ కావాలంటే ఏదైతే లాస్ట్ సంఖ్య చివరి సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య బై 3 + 1 వేస్తే మనకి ఆ సంఖ్య అనేది వస్తుందన్నమాట. ఎన్ అనే విలువ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, మనకి చివరి సంఖ్య 198 మైనస్ మొదటి సంఖ్య 102 బై 3 + 1. ఓకేనా, వేసుకొని చేస్తే మనకి ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ని n ప్లేస్లో పెడతాం. తర్వాత ఏ తెలుసు, ఎల్ తెలుసు, దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది నార్మల్ మెథడ్. కానీ ఈజీగా ఎలా చేయాలనేది ఒక చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మరియు 200 మధ్య గల 3 యొక్క అన్ని గుణిజాల మొత్తం ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 యొక్క గుణిజాలు ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి, ఈక్వల్ గ్యాప్స్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి 3 టేబుల్ 3 1 3 3 2 6 3 3 9 3 4 12. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3
అంటే ఈక్వల్ అంటే సమాన గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం వీటికి సగటు అనేది కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కోవాలి అంటే 100 మరియు 200 మధ్య గల అన్నాడు కాబట్టి 100 తర్వాత వచ్చే 3తో డివిజబుల్ అయ్యేటటువంటి నెంబర్ ఎంత 102 అన్నాం కదా, అది ఫస్ట్ వర్డ్. ఓకేనా, ఫస్ట్ పదం లేకుంటే మొదటి సంఖ్య. ఆ మొదటి సంఖ్య ప్లస్ అదేవిధంగా 200కి ముందు ఏదైతే 3తో డివిజబుల్ అయ్యే చివరి నెంబర్ ఉందో అది లాస్ట్ సంఖ్య, చివరి సంఖ్య. ఎంత 198 అనేది 3తో డివిజబుల్ అవుతుంది. మొదటి సంఖ్య చివరి సంఖ్య బై 2 యావరేజ్ చేయడానికి. ఓకేనా, చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 102 + 198 అంటే 300/2 ఈజ్ ఈక్వల్ టు 300/2 అంటే 150, 150 వచ్చింది. ఓకేనా, ఇది మనకి యావరేజ్. ఇప్పుడు సమ్ కనుక్కోమన్నారు కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మోడల్ వస్తే మీరు ఇలాగే చేయండి, ఈజీగా చేస్తారు. వేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఏ యావరేజ్? మనకు వచ్చినటువంటి యావరేజ్ ఏదైతుందో ఆ యావరేజ్ ఇంటూ ఎన్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఈ ఎన్ కనుక్కోవడానికి కూడా మీరు ఆల్రెడీ బిఫోర్ చెప్పాను కదా, చివరి నెంబర్ మైనస్ మొదటి నెంబర్ బై 3 + 1 వేసి ఇలా ప్రాసెస్ కూడా చేయాల్సిన పని లేదు. అది ఎలా చేస్తారంటే ఫస్ట్ 200/3 డివిజబుల్ చేయండి. 200/3 చేస్తే ఒక విలువ అనేది వస్తుంది. ఓకేనా, 200/3 చేసిన తర్వాత మనకి 100/3 చేయండి. ఓకేనా, చేసిన తర్వాత ఒక విలువ వస్తుంది. మనకేంటి 200/3 చేస్తే 66 వస్తుంది. 100/3 చేస్తే 33 అనేది అవుతుంది. అంటే 3తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ చెప్తున్నాను నేను, వాటితో డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు విలువల్లోంచి ఒకదాన్ని తీసేస్తే మనకి ఎంత 33 అనేది వస్తుంది. మనకి ఇందాకలా ఎన్ విలువ కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 33 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్ విలువ మనకి ఈ విధంగా కనుక్కోండి. ఇప్పుడు యావరేజ్ అంతే 150, ఎన్ విలువ ఎంత 33. ఇప్పుడు 150 × 33 దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. విలువ ఎంత అంటే 4950. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, 4950 అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి, మీకు చెప్పడానికి ఎంత టైం పట్టింది కానీ ఈ క్వశ్చన్ అసలు ఇలా చేస్తే ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ కనుక్కుంటాం. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆ విలువ కనుక్కున్నాం. ఆ విలువ ఏంటి? యావరేజ్. ఎందుకు? సమ్ ఈక్వల్ యావరేజ్ టు ఎన్ కనుక్కోవాలి కాబట్టి యావరేజ్ అనేది వచ్చింది. ఎన్ అంటే ఏంటి? ఫస్ట్ 1 నుంచి 200 వరకు 3తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ కనుక్కోవాలంటే 1 నుంచి 200 వరకు కాబట్టి 200/3 వేస్తే మనకి ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో మనకి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ రాసుకుంటాం. తర్వాత 1 నుంచి 100 వరకు, ఇక్కడ 100 నుంచి 200 అన్నారు కాబట్టి 1 నుంచి 100 వరకు కూడా చేయాలి. ఎందుకంటే మనం 1 నుంచి 200, 1 నుంచి 200 వరకు చేసాం కాబట్టి ఆ 1 నుంచి 100 వరకు చేసి ఆ 1 నుంచి 200 వరకు చేసిన దాంట్లోంచి తీసేయాలి. తీసేస్తే వచ్చింది మనకి 33. ఆ 33 మనం ఎన్ అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఆ విలువ చేస్తే 4950 అనేది అవుతుంది. 4950 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఇది మీకు రాశాను కదా, 400 to 500 వరకు మనకి 3తో డివిజబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ మొత్తం ఎంత? 3 కాదు, 5తో చేయండి. ఓకేనా, ఆల్రెడీ మనం 3తో చేసాం కదా, 5తో చేయండి. 5తో డివిజబుల్ అయ్యే మొత్తం సంఖ్య ఎంత అంటే 5తో డివిజబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ మొత్తం ఎంత అనేది మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. 400 నుంచి 500 మధ్య. ఓకేనా, 400 నుంచి 500. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి ఉన్నారంట, తన వద్ద ఉన్నటువంటి వస్తువులో 2/3 వస్తువులను 15% లాభానికి విక్రయించాడు మరియు మిగిలిన వస్తువులను కొన్న ధరకే విక్రయించాడు. అయితే అతని మొత్తం లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే కదా ఫార్ములా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నానంటే మనకి ఇక్కడ మొత్తం వస్తువుల సంఖ్య ఎంత? 2/3. ఇక్కడ ఉన్నటువంటి 3 అనేది మొత్తం టోటల్ అండి. ఓకేనా, 3 వస్తువులు. ఓకేనా, వస్తువుల సంఖ్య ఎంత? 3 అనమాట. అయితే ప్రతి వస్తువు కొన్న ధర నేను ఏమనుకుంటున్నాను అంటే 100 అనుకుంటున్నాను. ఓకేనా, ప్రతి వస్తువు కొన్న ధర నేను 100 అనుకుంటున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇక్కడ మొత్తం కొన్న ధర 3 వస్తువులు, ఒక్క వస్తువు ధర 100 అయితే 3 వస్తువుల ధర ఎంత అవుతుంది? 300 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 2/3 వస్తువులు అంటే మనకు అర్థం ఏంటి? 2/3 వస్తువులు అంటే 2 వస్తువులు అని అర్థం కదా. మొత్తం 3లో 2 వస్తువులు అని అర్థం. ఓకేనా, ఇక్కడ వాడు ఏమన్నాడు? 2/3 వస్తువులను 15% లాభానికి విక్రయించాడంట.
అంటే 2 వస్తువులను 15% లాభంతో అమ్మిన ధర ఎంత అంటే 2 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ 15% కాబట్టి 115 100కి 15 యాడ్ చేయాలి 115 అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 230 అనేది వస్తుంది. 2 వస్తువుల యొక్క ధర 230. ఓకేనా. మిగిలిన ఇక్కడ చూస్తే వస్తువు ఏదైతే ఉంటుందో మొత్తం 2 వస్తువులు అయిపోయినాయి. ఇంకొక వస్తువు ఉంది. ఆ వస్తువు కొన్న ధరకే అమ్మాడంట, కొన్న ధరకే విక్రయించడం జరిగింది. ఓకేనా. కాస్ట్ ప్రైజ్ కొన్న ధరకే విక్రయించాడు, సారీ. ఓకేనా. కొన్న ధరకే అంటే ఏంటి 1 ఇంటూ 100 అనే అర్థం కదా, కాబట్టి 100కి అమ్మాడు రిమైనింగ్ ఉన్నటువంటి ఆ ఒక్క వస్తువుని. ఇప్పుడు 230 ప్లస్ 100 మొత్తం ఎంత అంటే 330 అవుతుంది, అంతే కదా. ఇది ఈ ధరకి అమ్మడం జరిగింది. స్టార్టింగ్ వస్తువుల యొక్క ధర ఎంత, ఒక వస్తువు 100 అనుకుంటే 3 వస్తువులు 300 అయింది. కానీ మనకి ఇక్కడ 15% లాభంతో 2 వస్తువులు అమ్మితే 230 వచ్చింది. ఒక వస్తువుని అసలుకే అమ్మాడు కాబట్టి 100 వచ్చింది. 230 ప్లస్ 100 ఎంత 330. అసలు 300 అయితే లాభం ఎంత 30 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి 30 వచ్చింది. మనకి 30 అనేది ప్రాఫిట్, కానీ మనకు అడిగింది ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్. కాబట్టి ఆ 30 అనేది ప్రాఫిట్ పై సిపి ఎంత 300 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 3 1లు 3 10లు ఎంత 10% ప్రాఫిట్ అనమాట. ఆప్షన్ ఏ 10% ప్రాఫిట్. ఈ క్వశ్చన్ చూడండి, చూడడానికి ఇక్కడ చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ చూడండి, ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డును 40 రోజుల్లో పూర్తి చేయడానికి ఒప్పందం అనేది కుదుర్చుకున్నాడు. ప్రారంభంలో 100 మంది పురుషులను పనిలో పెట్టాడంట. 35 రోజుల తర్వాత అతను మరో 100 మంది పురుషులను అదనంగా నియమించడం వల్ల ఆ పని నిర్ణీత సమయానికి పూర్తయిందంట. అయితే ఒకవేళ అతను అదనపు పురుషులను నియమించకపోతే, ఇది ఇంపార్టెంట్, నియమించకపోతే ఆ పని నిర్ణీత సమయం కంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తయ్యేది. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతేనే క్వశ్చన్ చేయగలుగుతారు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 35 రోజుల తర్వాత అతను మరో 100 మంది పురుషులను అదనంగా నియమించాడు. మొత్తం ఎన్ని రోజులు 40 రోజులు. 35 రోజుల తర్వాత అంటే ఇంకెన్ని రోజులు ఉంది 5 రోజులు. 40 మైనస్ 35 ఎన్ని 5 డేస్, అంతే కదా. 5 డేస్లో ఎంతమంది అదనంగా యాడ్ చేశాడు 100 పీపుల్, 100 మందిని. అంటే 100 ఆల్రెడీ ఉన్నారు, ఇంకొక 100 మంది అదనంగా అంటే మొత్తం 200 మందిని తీసుకోవడం జరిగింది. అంటే 100 మందిని ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఆల్రెడీ 100 ఉన్నారు, ఈ 100 మందిని కూడా యాడ్ చేస్తే మొత్తం 200 మంది. ఓకేనా. ఉన్నటువంటి డేస్ 5 డేస్. 5 డేస్ ఇంటూ 200 పీపుల్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 యూనిట్స్ వర్క్. ఓకేనా. అయితే ఈ 1000 యూనిట్స్ అతను ఏమన్నాడంటే ఒకవేళ అతను అదనపు పురుషులను నియమించకపోతే ఆ పని నిర్ణీత సమయం కంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తయ్యేది. ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తయ్యేది అంటే టైం రిక్వైర్డ్, మనకు టైం అనేది తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1000 యూనిట్స్ ఇచ్చారు కదా. ఈ 1000 యూనిట్స్ మనకేంటి 5 డేస్లో 200 పీపుల్ 1000 యూనిట్స్ అనేది చేయగలిగారు. ఇది నిర్ణీత సమయంలో. ఈ నిర్ణీత సమయంలో 1000 మనకి 200 కాకుండా ఆల్రెడీ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నటువంటి 100 మందితోనే ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలి. 1000/100 స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు 100, అదనంగా 100 యాడ్ అయితే మనకు 200. ఆ 200 ఇంటూ 5 చేస్తే 1000 యూనిట్స్ వస్తే మనకి ఇక్కడ ఒకవేళ అతను అదనపు పురుషులను నియమించకపోతే అంటే ఆల్రెడీ ఉన్నటువంటి 100 పీపుల్ ఎవరైతే ఉన్నారో 100 మంది ఎవరైతే ఉన్నారో ఆ 100 మంది ఆ పని నిర్ణీత సమయం కంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తి చేయగలరు ఇది కనుక్కోవాలి. ఇక్కడ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ ఎంత 10 డేస్ వచ్చింది. ఓకేనా. అదనంగా తీసుకోకపోతే 10 డేస్ వచ్చింది. అదనంగా తీసుకుంటే మనకి 1000 యూనిట్స్ అనేది వచ్చింది. ఓకేనా. మనకి ఇక్కడ 10 డేస్ వచ్చింది కదా, ఈ 10 డేస్ ఓకేనా అదనంగా 100 మందిని తీసుకోకపోతే 10 డేస్ వచ్చింది. ఆ 10 డేస్ మైనస్ రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి 5 డేస్ ఉన్నాయి కాబట్టి ఆ 5 డేస్ ఈజ్ ఈక్వల్ టు 5 డేస్. ఎంత గ్యాప్ వచ్చింది 5 డేస్ అనేది గ్యాప్ వచ్చింది. ఓకేనా. ఆ పని నిర్ణీత సమయం కంటే ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తయ్యేదంటే 5 రోజులు ఆలస్యంగా పూర్తయ్యేది. ఆప్షన్ ఏ 5 డేస్ అనమాట. మామూలుగా అయితే ఒక నిర్ణీత సమయంలో మనకి నిర్ణీత సమయం ప్రకారం ఆ పని అనేది 5 రోజుల్లో పూర్తవ్వాలి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, 5 రోజుల్లో పూర్తవ్వాలి, కానీ 10 రోజులు పట్టిందనమాట. ఓకేనా. ఆ 100 మంది ఎక్స్ట్రా కాకుండా నార్మల్గా ఉన్నటువంటి 100 మందితోనే చేస్తే 10 రోజులు పట్టింది. అంటే మనకి 5 రోజులు అవ్వాల్సింది 10 రోజులు పట్టింది. ఎంత డిలే ఉంది మనకి ఆ 10 - 5 చేస్తే 5 రోజులు అనేది డిలే ఉంది.
ఈ క్వశ్చన్ కూడా ఈజీ. ఒక నిర్దిష్ట అసలు సరళ వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో 720, 2 సంవత్సరాల్లో 720 మరియు తదుపరి 5 సంవత్సరాల్లో 1020 అవుతుంది. అయితే ఆ అసలు ఎంత? ఓకేనా. తదుపరి 5 సంవత్సరాల్లో ఫర్దర్ 5 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ ది ప్రిన్సిపల్ సమ్. ఓకేనా. ఆ అసలు ఎంత అనేది కనుక్కోవాలి. తదుపరి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ 1 నుంచి 5 సంవత్సరాలు కాదు, తదుపరి ఆల్రెడీ 2 years మనకి 720 అయితే తదుపరి అంటే తర్వాత ఉన్నటువంటి ఏవైతే 5 సంవత్సరాలు అంటే ఆ 5 సంవత్సరాలు 10, 20 అంటే స్టార్టింగ్ ఉన్నటువంటి 2 సంవత్సరాలు ప్లస్ ఈ 5 సంవత్సరాలు మొత్తం ఎంత 7 సంవత్సరాల్లో ఎంత వచ్చిందంట 10, 20 అనేది వచ్చింది. ఇప్పుడు 2కి 7కి డిఫరెన్స్ ఎంత 5. 720కి 1020కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 20 క్యాన్సిల్ అవుతుంది. 1000లో 700 పోతే ఎంత 300. ఓకేనా. ఏంటి 5 సంవత్సరాలు 300. ఈ 300 ఏంటి వడ్డీ అనమాట. 5 సంవత్సరాల్లో 300 వస్తే 1 సంవత్సరంలో ఎంత వస్తుంది? 5 1లు 5 6లు 60 అనేది వస్తుంది. 1 సంవత్సరంలో వడ్డీ 60 అయితే ఫస్ట్ 2 years తీసుకుందాం. 1 సంవత్సరంలో 60 వేస్తే 2 yearsలో ఎంత వస్తుంది అంటే 120. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 yearsలో 120 ఇది వడ్డీ అనమాట. మనకి వడ్డీ అసలు మొత్తం కూడుకొని 720 అనేది ఉంది 2 yearsలో. అంటే ఈ 720లోంచి ఈ వడ్డీని తీసేయండి, అసలు వచ్చేస్తుంది కదా 120ని తీసేయండి 2 yearsకి సంబంధించి. 20 పోద్ది, 700 నుంచి ఒక 100 పోతే 600. ఓకేనా. అసలు ఎంత 600. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాకార తీగను కట్ చేసి ఒక సెక్టార్గా వంచారంట. ఆ సెక్టార్ యొక్క కేంద్ర కోణం 90 degrees అయితే ఆ సెక్టార్ యొక్క చుట్టుకొలత. ఓకేనా. సెక్టార్ యొక్క పెరిమీటర్ అనేది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టార్కి సంబంధించి పెరిమీటర్ ఏదైతే ఉందో దానికి ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా తెలియాలి. ఏంటి ఫార్ములా? సెక్టార్కి సంబంధించి పెరిమీటర్. సో పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి లెంత్ ఆఫ్ ఆర్క్, దాన్ని ఎల్ అంటారు. ఎల్ ప్లస్ 2 into రేడియస్ 2r అనమాట. అంటే మనకి ఇక్కడ ఎల్ కనుక్కోవాలి. ఓకేనా. ప్లస్ 2r అనేది కూడా కనుక్కోవాలి. ఎల్ అంటే ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ అనమాట. వేర్ లెంత్ ఆఫ్ ఆర్క్ యొక్క ఫార్ములా ఏంటి? లెంత్ కనుక్కోవాలంటే θ/360 into 2πr. ఏంది సెక్టార్కి సంబంధించి. సెక్టార్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మనకి 2 రేడియస్లు తీసుకుంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఇది ఒక సెక్టార్ అనమాట. అలాగా మనం చూస్తే ఎల్ ఈక్వల్ టు θ/360. తీటా ఎంత ఇచ్చారు 90 degrees. 90/360 into 2πr. 2πr అంటే 2 into 22/7 పై అంటే ఇంటూ ఆర్ అంటే ఏంటి? మనకు రేడియస్ ఇచ్చారు 28 సెంటీమీటర్స్ 28. ఓకేనా. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. వేరే క్యాలిక్యులేట్ చేస్తే 7 1లు 7 4లు తర్వాత 0 0 క్యాన్సిల్ 9 1లు 9 4లు తర్వాత 4 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 into 22 ఎంత 44 అనేది వచ్చింది. ఎల్ అనేది వచ్చింది 44. ఇప్పుడు మనకి ఎల్ తెలుసు, ఆర్ విలువ తెలుసు, కనుక్కోవచ్చు. వేరే ఎల్ అంటే 44 ప్లస్ 2r. 2r ఏంటి 2 into 28. 2 into 28 అంతే కదా. 2 into 28 అంటే 56 ఈజ్ ఈక్వల్ టు 44 ప్లస్ 56 ఎంత 100 సెంటీమీటర్స్. ఓకేనా. 100 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ మెథడ్స్ కూడా చెప్పాను. ఒకసారి ఎగ్జామ్లో అలాంటి మెథడ్స్ మీరు ఉపయోగించండి. ఇక్కడ ఏవైతే మోడల్స్ చెప్పానో ఆ మోడల్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఎలా చేయాలనేది చూసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. పలానా ప్రాబ్లం డౌట్గా ఉంది, ఒకవేళ డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ ప్రాబ్లమ్ని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా. క్వశ్చన్ ఒకటి చెప్పాను కదా, 400 to 500 మధ్యలో 5తో డివిజిబుల్ అయ్యేటటువంటి సంఖ్యల మొత్తం ఎంత అనేది చెప్పాను. 400 to 500 5తో డివిజిబుల్ అయ్యేటటువంటి సంఖ్యల మొత్తం ఎంత? 3తో డివిజిబుల్ అయ్యేది మనం చూసాం. 5తో డివిజిబుల్ అయ్యే సంఖ్యల మొత్తం ఎంత అనేది మీరు చేసి ఆన్సర్ అనేది చేయడానికి ట్రై చేయండి. నాకు కొంచెం మీరు ప్రిపేర్ అవుతున్నారు, కొంచెం కష్టపడుతున్నారు అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. నేను కూడా మీకు కొంచెం తొందరగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.